హాయ్ అండి. మీ అందరికీ ముందుగా మార్గశిర పౌర్ణమి అలాగే దత్త జయంతి శుభాకాంక్షలు. ఈరోజైతే చాలా అంటే చాలా విశేషమైనది. మార్గశిర మాసము గురువారం అంటేనే చాలా విశేషము. అందులో పౌర్ణమి. మార్గశిర పౌర్ణమికి ఎంత ప్రాముఖ్యత ఉందంటే భగవద్గీతలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు మార్గశిర పౌర్ణమి గురించి. అంత విశేషమైనది. అందులో మళ్ళీ మనకి దత్త జయంతి కూడా కలిసి వచ్చింది. దత్త జయంతి సందర్భంగా ఈరోజు మనలో చాలామందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కదా. కొంతమందికి పిల్లలు సరిగ్గా చదవట్లేదని, కళ్యాణం అవ్వట్లేదని, ఉద్యోగం రావట్లేదని, అప్పుల బాధలు ఉన్నాయని చెప్పి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి చాలా అయితే సమస్యలు ఉంటాయి. అలాంటి వాటి నుంచి బయటపడడానికి దత్త జయంతి సందర్భంగా నాకు తెలుసుకున్నవి మీతో షేర్ చేస్తున్నానండి. సో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నిజం చెప్పాలంటే నాకు ఈరోజు దత్త జయంతి అని అస్సలు గుర్తులేదండి. కానీ ఎందుకో మార్గశిర మాసంలో గురువారం పౌర్ణమితో కలిసి వచ్చింది కాబట్టి నేను దత్తాత్రేయ స్వామి పూజ చేసుకుందాం అనుకున్నాను. అట్లీస్ట్ నాకు వీలైనంతలో గురుచరిత్ర పారాయణం చేసుకుందాం అనుకున్నాను. అనుకోకుండానే ఈరోజు దత్త జయంతి అని తెలిసింది. నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో నాకు మార్నింగ్ భక్తి ఛానల్ పెట్టడం అలవాటు అని చెప్పి. అది పెట్టినప్పుడు ఇలా దత్త జయంతి అని కనబడింది. అరే నేను గురుచరిత్ర పారాయణం చేద్దాం అనుకున్నాను, అందులో ఈరోజు దత్త జయంతి వచ్చిందని చాలా సంతోషపడ్డాను. మార్నింగ్ అయితే నేను ఈరోజు 4:30కే లేచాను. తొందరగా చేసుకోవాలి, ఎందుకంటే పౌర్ణమి కాబట్టి నేను ఇంట్లో దేవుళ్ళని అయితే అన్నీ క్లీన్ చేస్తాను. సో పిల్లల్ని స్కూల్కి పంపించాలి, సో బాక్సులు అన్నీ రెడీ చేయాల్సింది ఉంటుందని చెప్పి నేను 4:30కే లేచాను. సో ఫస్ట్ లేచి బయట అంతా క్లీన్ చేసుకొని గడప దగ్గర ముగ్గు పెట్టుకొని బాల్కనీలో అయితే ముగ్గు పెట్టుకుంటున్నాను. తులసమ్మ దగ్గర అయితే ఇంకా పెట్టలేదు, ఎందుకంటే అక్కడ స్నానం చేసి వచ్చిన తర్వాతనే తులసమ్మ దగ్గర అయితే ముగ్గు అనేది పెట్టుకుంటాను. సో ఇక్కడైతే క్లీనింగ్ అంతా చూపించలేదు, ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్లో అయితే నా క్లీనింగ్ అంతా చూశారు. అందుకని చెప్పి బయట క్లీనింగ్ చేసింది, ఇంట్లో క్లీనింగ్ చేసిన వీడియో అయితే తీయలేదండి. డైరెక్ట్ ముగ్గేసేటప్పుడు కడప కూడా కడిగేది అయితే తీయలేదు. సో బయట ముగ్గు పెడుతున్నది మాత్రమే తీశాను. సో మార్నింగ్ అయితే ఈరోజు అసలు చలి లేదనే చెప్పాలి. నిన్న మొన్న బాగా చలి అనిపించింది. 4:30కి లేచినా కానీ అంత చలి అనిపించలేదు. సో అందుకే స్వెటర్ అది లేకుండా ఫ్రీగానే అయితే ముగ్గు పెట్టేసుకుంటున్నాను. అసలు మార్గశిర మాసంలో గురువారము ఉదయాన్నే దీపం పెట్టుకుంటే చాలా మంచిది. కానీ బ్రహ్మ ముహూర్తంలో నాకైతే పెట్టడం కుదరదండి. నేను ఎంత తొందర లేచినా నా ఊడవడం తుడవడం ముగ్గులు పెట్టుకునేసరికి టైం అయితే అయిపోతుంది. తర్వాత చేద్దామంటే పిల్లలకైతే బాబు కాలేజ్కి వెళ్ళేది ఉంటుంది, మా వారు కూడా తొందరనే వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళకి 7 వరకు బాక్స్ ప్రిపేర్ చేసి ఇవ్వాలి. అందుకని చెప్పేసి ఇల్లు అయితే క్లీనింగ్ అయిపోయింది కదా, వాళ్ళని పంపించిన తర్వాత పూజ చేసుకుందాంలే అన్నట్టు ఊరుకున్నాను. అసలు నిన్ననే దేవుళ్ళని కడిగి పెట్టుకుంటే నాకు ఈరోజు మార్నింగే దీపం పెట్టుకోవడానికి ఈజీగా ఉండేది. కానీ నిన్న అయితే నాకు కుదరలేదు, కొంచెం వేరే పని మీద బయటికి వెళ్ళాను. వచ్చేసరికి సాయంత్రం అయింది. సో చల్లగా ఉండేసరికి నాకైతే సాయంత్రం పడలేదు, అందుకని నేను ఏం పని పెట్టుకోలేదంటే. వీడియో విషయానికి వస్తే మనం గురుచరిత్ర పారాయణం గురించి చెప్తానని చెప్పాను కదా. సో గురుచరిత్ర పారాయణం అయితే సప్తాహ పారాయణం, ద్విసప్తాహ పారాయణము, నిత్య పారాయణము అని ఇలా కొన్ని విధాలుగా అయితే చదువుతుంటారు. సప్తాహ పారాయణం అంటే వారం రోజులలో కంప్లీట్ అయిపోతుంది. అంటే గురువారం రోజు స్టార్ట్ చేసి మళ్ళీ బుధవారం నైట్ వరకు కంప్లీట్ చేసేయాలన్నట్టు. ఇంకోటి ద్విసప్తాహ పారాయణం ఉంటుంది, ఇంకొకటి నిత్య పారాయణం అని చెప్పాను కదా. నిత్య పారాయణం చాలా ఈజీ అండి, రోజు ఒక అధ్యాయం చదివితే సరిపోతుంది. సో సప్తాహ పారాయణము అన్నిటికన్నా బెస్ట్ అని చెప్పాలి. అంటే ఇప్పుడు గురువారము 1వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు చదివేది ఉంటుంది. మళ్ళీ శుక్రవారము 10వ అధ్యాయం నుంచి ఇంకా కొన్ని అధ్యాయాలు ఇట్లా డివైడ్ చేసింది ఉంటుంది. ఎక్కడికి నుంచి వారంలో అయితే కంప్లీట్ చేయాలి. ఈ ఒక్కొక్క అధ్యాయము మనకు ఒక్కొక్కటి నేర్పిస్తుందండి. ఒక్కొక్క సమస్యకు పరిష్కారం ఉంటుంది ఒక్కొక్క అధ్యాయంలో. కానీ అంత సులభంగా చదవడం అయితే కాదండి. ఎన్నోసార్లు గురుచరిత్ర పారాయణం చేద్దాం అనుకుంటాము, అది ఆ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం ఉంటేనే అవుతుంది మనకి. ఆయన అనుగ్రహం లేనిదే అస్సలు కుదరదు. నేను కూడా ఎన్నోసార్లు చదువుదాం అనుకున్నా కానీ నాకైతే కాలేదు. సో అందులో సప్తాహ పారాయణం నేను చేద్దాం అనుకున్నాను, కానీ అస్సలు కుదరలేదు ఇప్పటి వరకు. సో నేనైతే నిత్య పారాయణం అయితే చేశాను కొన్ని రోజులు. మధ్యలో ఆటంకం వచ్చి ఆపేశాను. నిజంగా ఆ చదివిన రోజులు కొంచెం పీస్ఫుల్గా అనిపించింది నాకైతే.
నేనైతే ఇప్పటివరకు కొన్ని అధ్యాయాలైతే చదివాను. నిజంగా ఆ అధ్యాయాలు చదువుతుంటే చాలా అనిపిచ్చింది. సో, మనకి ఈజీగా ఉండేదైతే 'ఎక్కిరాల భరద్వాజ' గారి బుక్కు. మనం చదవగలిగేలా సరళమైన పద్ధతిలో ఉంటుందండి. భాష అనేది మనకు ముఖ్యం కదా! అర్థమైతేనే ప్రశాంతంగా చదవగలుగుతాం. మనకు అర్థం కాకపోతే చదవలేం కదా! సో, 'ఎక్కిరాల భరద్వాజ' బుక్‌లో అయితే బాగుంటుంది చదవడానికి. సో, మీరెవరైనా చెయ్యకపోతే ఇది ట్రై చేసి చూడండి. వీలైతే నిత్య పారాయణం చేయండి. నిత్య పారాయణం కానివ్వండి, సప్తాహ పారాయణం గురించి కావాలంటే ప్రీవియస్ వీడియోలో ఉంది. లేకపోతే ఈ వీడియో కింద నేను లింక్ ఇస్తాను. అసలు గురుచరిత్ర పారాయణం అనేది ఎలా చెయ్యాలి, సప్తాహ పారాయణం ఎలా చెయ్యాలి, అలాగే నేను పాదుక పూజ అని చెప్పాను కదా, అదేనండి దత్త ప్రదక్షిణ. దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది. దాని లింక్ కూడా ఇస్తాను. ఈ వీడియో ఎండింగ్‌లో మీకైతే వస్తాయి ఇవి 2. వీడియో విషయానికొస్తే ముగ్గైతే చూసారా ఎంత బాగుందో. నాకు ముగ్గేయడం అంటే చాలా ఇష్టం. అందులో కలర్స్ నింపాలంటే ఇంకా ఇష్టం. సో, ప్రతి శుక్రవారము లేకపోతే ఇలాంటి పర్వదినాలలో ఇలా నా దగ్గర ఉన్న కలర్స్, నా దగ్గర ఎక్కువ మటుకైతే యెల్లో, రెడ్డే ఉంచుకుంటాను. సో, వాటినైతే ఇలా ఫిల్ చేశాను. ఈరోజు ఎందుకో అష్టదళ పద్మం వేయాలనిపించింది. అందుకని చిన్నగా ఇలా వేసాను. ఎంత ముద్దుగా అనిపిస్తుందో కదా! ఇక్కడ చూసారా ఎదురుగా ఆంటీ వాళ్ళ ఇంట్లో దీపాలు వెలుగుతున్నాయి. ఈ ఆంటీ అయితే ఎర్లీ మార్నింగ్ 5 నుంచి 6 లోపు దీపం పెట్టేస్తుంది. మ్యాక్సిమం 5:30 వరకు అయితే పెట్టేస్తుంది. నాకైతే ఆంటీలాగా ఎప్పుడు పెడదామా అన్న ఆలోచన ఉంటుంది. ఆంటీని చూస్తే ఈ వయసులో కూడా ఇంత ఓపికగా అన్ని పనులు చేసుకొని అంత ఎర్లీ మార్నింగ్ దీపాలు పెట్టుకోవడం చూస్తుంటే అసలు ఆమె ఏజ్ వచ్చేసరికి మనం మాత్రం అసలు చేసుకోగలుగుతామా లేదా అని డౌట్ వస్తుంది నాకు అప్పుడప్పుడు. ఇంట్లో అయితే పూజ కోసం అన్నీ రెడీ అయిపోయాయండి. నేను పౌర్ణమి రోజు దేవుళ్ళని క్లీన్ చేస్తాను చెప్పాను కదా, సో క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంట్లో వాళ్ళందరూ ఎక్కడ పనులకు అక్కడికి అయితే వెళ్ళిపోయారు. సో నేను ఇప్పుడు పీస్ఫుల్గా పూజ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను. ఈరోజు పౌర్ణమి కాబట్టి నేను కంపల్సరీ రవ్వ కేసరి చేస్తాను. సో ఈసారి రవ్వ కేసరి అనేది కొంచెం కొత్త రకంగా చేశాను. చాలా బాగుంది. సో దానికి సంబంధించిన రెసిపీ నేను షార్ట్ వీడియోలో అయితే పెడతాను. రేపన్నా ఎల్లుండన్నా మీకు వస్తుంది. సో పూజ అయితే నేను దేవుళ్ళని కడగడం అయిపోయింది. అన్నీ సెట్ చేసుకున్నాను. ఈరోజు కలశం కూడా పెట్టుకుంటాను. అంటే దేవుళ్ళని తీస్తామంటే కలశం కూడా తీస్తాం కదా. సో దత్తాత్రేయ స్వామికి కూడా చిన్న విగ్రహం ఉంది. విగ్రహం కాదండి, మా ఇంట్లో ఒక ఫోటో ఉంది. సో పెద్ద ఫోటో కూడా ఉంది. పారాయణంకి అది సపరేట్ ఉంటుంది. అది సప్తాహ పారాయణం అట్లా చేసేటప్పుడు మేము పెట్టుకుంటాము. సో నార్మల్గా అయితే చిన్నది దత్తాత్రేయ స్వామిది దేవుడి రూమ్లో ఉంటుంది. సో ఆ ఫోటోకి అయితే నేను ఈరోజు పూజ చేసుకున్నాను. నిజంగా పూజ చేసుకున్నాను. చాలా బాగా అనిపించింది. నేను చెప్పాను కదా ముందు, నేను గురుచరిత్ర పారాయణం చేద్దాం అనుకున్నాను అని. గురుచరిత్ర పారాయణంలో ఈరోజైతే కొన్ని అధ్యాయాలు అయితే చదివాను. చాలా బాగా అనిపించింది. సో మీకు కూడా చెప్తానన్నాను కదా. అయితే మనకి గురుచరిత్ర పారాయణంలో ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క విధంగా ఉంటుంది. అంటే మన సమస్యలకి పరిష్కారం ఉంటుంది అన్నట్టు. సో ఈ గురుచరిత్ర పారాయణం అనేది మనం ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తే అంత బాగుంటుంది. ఇదే చెయ్యాలి, ఇలాగే చేయాలని ఏమీ లేదండి. మనకిక్కడ ఎంత శ్రద్ధతోని ఎంత భక్తితో చేస్తున్నాం అన్నది మాత్రమే ఇంపార్టెంట్. సో మనకి చాలామంది పిల్లలు కొంతమంది చదివే వాళ్ళు ఇంట్రెస్ట్ పెట్టరు. అలాంటి వాళ్ళకి గురుచరిత్ర పారాయణంలో 17వ అధ్యాయం అని ఉంటుంది. అక్కడ దత్తాత్రేయ స్వామి అతనికి చదువు జ్ఞానాన్ని ఎలా ప్రసాదించాడని చెప్పి ఉంటుంది. సో మనం ఏది చేసినా ఆ దత్తాత్రేయ స్వామి మీద నమ్మకంతో చేస్తే చాలు. ఇంకొకటి వచ్చేసి ముఖ్యమైనది 13వ అధ్యాయం. ఈ అధ్యాయంలో వచ్చేసి మనకేమన్నా ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయనుకోండి, దానికి సంబంధించిన అధ్యాయం ఈ అధ్యాయాన్ని ఆ దత్తాత్రేయ స్వామి మీద నమ్మకంతోని భక్తి శ్రద్ధలతో చదివితే చాలు. ఇది కూడా నయమైన సందర్భాలు కూడా ఉన్నాయండి. ఇదైతే నాకు మెయిన్ అనిపించిన అధ్యాయం అండి. ఏంటంటే ఇది 18వ అధ్యాయము. ఇందులో రుణ బాధల నుంచి దత్తాత్రేయ స్వామి ఆ భక్తుణ్ణి ఎలా కరుణించాడనేది స్టోరీ ఉంటుంది. అంటే ఈ మధ్య అయితే చాలామంది అప్పుల వల్ల బాధపడుతున్నారు కదా. సో అలాంటి వాళ్ళకి, అంటే అప్పులంటే ఏదో విందు విలాసాల కోసము అప్పులు చేసిన దాని గురించి కాదండి. తప్పని పరిస్థితిలో చేస్తుంటారు కదా కొంతమంది, ఇల్లు గడవకనో ఇంకేదో విధంగా బిజినెస్ పరంగానో, అలాంటి వాళ్ళకి సంబంధించి అన్నట్టు. సో ఈ స్టోరీ కూడా చదివితే నిజంగా దీంట్లో నుంచి బయటపడవచ్చు. ఒకవేళ మీకు కొంచెం డబ్బు అవసరం ఉంది అనుకున్న దత్తాత్రేయ స్వామి కరుణతో అది కూడా వస్తుంది. ఇదైతే నేను ఎక్స్పీరియన్స్ చేశాను.
ఇందులో ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క పరిష్కారం అయితే దొరుకుతుందండి. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి అని, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగానికి సంబంధించి వస్తుంది. కానీ మనం ఏది చేసినా మనం ఆ దత్తాత్రేయ స్వామి మీద నమ్మకంతోని, భక్తి శ్రద్ధలతోని ఆ పారాయణం అయితే చేస్తే నిజంగా 100% అయితే ఫలితం ఉంటుంది. చాలామంది చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు, పెద్ద పెద్ద గురువులు. సో మీరెవరన్నా చదవాలనుకుంటే గురుచరిత్ర పారాయణం చదవండి. దానికి సంబంధించిన వీడియో అయితే మనం ఈ వీడియో ఎండింగ్‌లో అయితే వస్తుంది. సో మీకేమన్నా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. పారాయణం గురించి అయితే చెప్పాను కదా! ఇంకా దత్తాత్రేయ స్వామికి సంబంధించి ఇంకొకటి ముఖ్యమైన పద్ధతి ఉందండి. అది చాలా కఠినమైంది. అది ఆరోగ్యం సహకరించే వాళ్ళు మాత్రమే చేయాలి. అది గురుదత్త ప్రదక్షిణ అండి. అంటే మనం గుడిలో పోయి చేసేది కాదండి. అది దత్త ప్రదక్షిణ, పాదుక ప్రదక్షిణ అని కూడా అంటారు. అంటే శ్రీ గురుని యొక్క పాదాలుంటాయి. ఆ పాదాలు పెట్టుకొని పూజ అయితే చేస్తారు. ఆ పాదాలకు ప్రదక్షిణ చేయడం. ఆ ప్రదక్షిణ చేయాలంటే చాలా కష్టము. సో హెల్త్ పరంగా ఏదైనా బీపీ, షుగరు, ఇంకేమైనా జాయింట్ పెయిన్స్, బ్యాక్ పెయిన్ అలా ఏమన్నా ఉన్న వాళ్ళు చేయడం చాలా కష్టము. సో అలాంటి వాళ్ళు ఎవ్వరూ చేయడానికి ప్రయత్నించకండి. మీకు ఎవరికన్నా ఆ పద్ధతి కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను షేర్ చేస్తాను.